వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్లాడండి. మన అంశము శీఘ్రముగా వెతికెదరు. హోషేయ గ్రంథం 5:15 ఈ వాక్యం రాయబడింది. వారు మనస్సు తిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలానికి పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను శీఘ్రముగా వెతికెదరు అంటున్నాడు. మనము కూడా అనేక సార్లు ఏదైనా ప్రాణం మీదకు వస్తే అప్పుడు చర్చి ఎక్కడ ఉందా, పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారా, నేను ఈ బాధ పడలేను, త్వరగా ప్రార్థన చేయించుకోవాలని వెతుకుతాం కదా. అప్పటి వరకు నీ జీవితంలో ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు గడిచాయి ఆలోచించు. నీ శరీరానికి బాధ కలిగే వరకు యేసయ్య అంటూ వెతుకుతున్నావు, కానీ నీ ఆత్మ గురించి ఆలోచించావా? మట్టిలో కలిసిపోయే శరీరం కొరకే అంత పరిగెత్తుతున్నావు. రక్షణ మారు మనస్సు లేనందున ఆత్మ అగ్నికి ఆహుతైపోతుంది. దాని గురించి ఆలోచించావా? ఏమనుకుంటున్నావు? వెంటనే ఆయన పాదాల దగ్గరకు రా, మోకాళ్ళు వెయ్యి, రక్షణ మారు మనసు కొరకు ప్రార్థించు. అప్పుడు ఆయన వింటాడు.